2050 నాటికి యూరప్ లో అనేక దేశాలు ఇస్లామిక్ రాజ్యాలుగా మారబోతున్నాయి అన్నది మొన్న మధ్యనే ఇస్లామిక్ క్లరిక్స్ కొంతమంది మాట్లాడే మాటలు నేను క్లియర్ కూడా ఎందుకని వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్, సిరియా ఇట్లాంటి చోట్ల ఇదే అమెరికా, యూరప్ దేశాలు సృష్టించిన సంక్షోభం కారణంగా అంటామా, లేదా రాజకీయ ఆధిపత్యం కోసం ముస్లిం సంఘాల్లోనే గ్రూపులుగా ఒకడొకడు కొట్టుకోవడం వల్ల అంటామా, అక్కడున్న ముస్లింలు బతకలేని పరిస్థితుల్లో యూరప్ దేశాలకు వెళ్తే శరణార్థులుగా వాళ్ళని అంగీకరిస్తే ఆ శరణార్థులు అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది వాళ్ళు ఇప్పుడు బిడ్డల్ని సంతానాన్ని కని 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 పెరిగిపోతా ఉంటే వీళ్ళ సంతానం 100కి 10 మంది పెరుగుతుంటే బ్రిటన్ వాళ్ళది 1000కి 10 మంది పెరుగుతున్నటువంటి రోజులలో వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, వీళ్ళ సంఖ్య పెరుగుతుంది. పైగా ఇప్పుడు క్రమంగా వివిధ పట్టణాలలో మేయర్లు అక్కడ లా అండ్ ఆర్డర్ జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. అలాంటి మేయర్ పదవుల్ని వరుసగా ముస్లింలే పొందుతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా లండన్ తో పాటు ఇప్పుడు ఆ జాబితాలు బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ జరిగింది. మొన్న జరిగినటువంటి దాంట్లో పాకిస్తానీ ముస్లింలు అత్యధిక సంఖ్యలో గెలిచారు. మేయర్ జఫార్ ఇక్బాల్ కి ఇంగ్లీషే రాదు, పుట్టి పైన పదాలు నట్టు పదాలు మాట్లాడతారు. ఉర్దూ యాక్సెన్స్ తో కూడినటువంటి ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశాడు. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు అక్కడ బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ టైప్ లోనే అనేక పట్టణాలు, నగరాలు ఇస్లామిక్ నగరాలుగా మారబోతున్నాయి.